జైసల్మేర్ వెళ్దాం. జైసల్మేర్ వద్ద పూర్తి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. దినకర్, ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయా పరిస్థితులన్నీ కూడా? ప్రజలు ఏమంటున్నారు? అసలు ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ప్రజలంతా కూడా వారి దైనందిన జీవిత కార్యక్రమాలతో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చూస్తున్నాం, ఆటోలు నడుస్తున్నాయి, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పాకిస్తాన్ బార్డర్ ఉంది, ఇటు పాకిస్తాన్ బార్డర్ ఉన్నా కానీ మొత్తం అంతా కూడా చివరి గ్రామం శామ్ డ్యూన్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా భారీగా బందోబస్తు ఉంది. ఆ తర్వాత కూడా ఎవరు జనాలు వారి పనిలో వాళ్ళు ఉన్నారు. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచే షాపులు తెరిచినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే మరొక వైపు ఈరోజు ప్రధానమంత్రి ఏం మాట్లాడతారన్నది అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా గత 6 రోజులుగా ఏదైతే బడ్మేరు, ఆ తర్వాత గంగానగర్, తర్వాత జైసల్మేర్లో డ్రోన్లు కలకలం జరిగింది. ప్రతిరోజు కూడా 50 నుంచి 60 డ్రోన్ల వరకు ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు అదేమైనా డ్రోన్లు కూడా కంటిన్యూ అవుతాయి అనుకుంటే నిన్నటి నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. అయినా కానీ బ్లాక్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో బ్లాక్అవుట్ చేసి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు బ్లాక్అవుట్ చేశారు. ఆ తర్వాత మార్నింగ్ నుంచి కూడా ఎలాంటి అలజడి లేదు. ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి ఏం మాట్లాడతారన్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ముందు పెహల్గావ్ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఆయన కేవలం బీహార్లో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. ఆ తర్వాత నిన్న ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సిడిఎస్తో సమావేశంలో పాకిస్తాన్ నుంచి గోళీలు వస్తే ఇక్కడి నుంచి గోళాలు వేద్దామన్నట్టుగా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు కూడా, ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచే ప్రధానమంత్రి పూర్తిగా త్రివిధ దళాలతోనూ సిడిఎస్తోనూ ఆ తర్వాత ఎవరైతే నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయో, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజ్నాథ్ సింగ్ కూడా అంతా పాల్గొన్నారు. అంటే దేశం మొత్తం ఎదురు చూస్తుంది ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నారో. ఆ తర్వాత కాసేపటి కిందట కూడా ఇరు దేశాల డీజీఎంఓలతో కూడా సమావేశం ముగియడంతో అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా నేరుగా ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా బయటికి అనౌన్స్ చేస్తాడా అని. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు కూడా ఇది ప్రతిరోజు ఆపరేషన్ సింధూర్ ఉంటుంది అని ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి స్పీచ్ కోసం ఇటు జైసల్మేర్ నుంచి అటు బార్డర్ శ్రీనగర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశం మొత్తంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులంతా కూడా ప్రధానమంత్రి మోడీ ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది. బార్డర్ ఏరియాల్లో అంతా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఎలాంటి అలజడి లేదు. ఓవర్ టు యు నళిని.